Hello students, in this class we discussed about atomic models, that means Thomson atomic model, Rutherford atomic model, and next one Bohr's atomic models, quantum mechanical models. But atomic models, Thomson atomic model and Rutherford atomic model, we discussed it now. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి థామ్సన్ అటామిక్ మోడల్. ఇది 1904లో జేజే థామ్సన్ దగ్గర నుంచి మాట్లాడుకుంటాం. దీనికంటే ముందు మనం ఫస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం డాల్టన్స్ అటామిక్ మోడల్ అని. 1808లో డాల్టన్స్ అటామిక్ మోడల్ చెప్తుంది. ఫస్ట్ డాల్టన్ అటామిక్ మోడల్ ఏం చెప్తుందంటే, సార్ మ్యాటర్ అనేది చిన్న చిన్న యాటమ్స్ నుంచి, ఆ యాటమ్స్ అన్నీ ఒక యూనిట్ కింద తయారయ్యి ఒక బిల్డింగ్ బ్లాక్ కింద తయారైనప్పుడు దాన్ని మనం మ్యాటర్ అంటామని అంటాం. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ యాటమ్స్ కంపౌండ్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయని డాల్టన్స్ అటామిక్ థియరీలో కొంచెం చదువుకున్నాం. దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి డాల్టన్స్ అటామిక్ థియరీలో. ఆఫ్టర్ దట్ డాల్టన్స్ అటామిక్ థియరీ తర్వాత జేజే థామ్సన్ ఈ అటామిక్ మోడల్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు అంటే, జేజే థామ్సన్ అనే ఒక సైంటిస్ట్ యాటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది అని అంటున్నాడు. స్పెరికల్ షేప్లో ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా? మరి ఆ స్పెరికల్ షేప్‌లో ఉన్న దాని యొక్క రేడియస్ గనక చూస్తే అప్రాక్సిమేట్‌లీగా, ఓకేనా? అప్రాక్సిమేట్‌లీగా ఎంత ఉంటుందంటే 10⁻⁻10 మీటర్స్. ఎవరు చెప్పిన దాని ప్రకారం? థామ్సన్ అటామిక్ మోడల్ చెప్పిన దాని ప్రకారం. ఇతనేం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్‌లో ఉన్నవన్నీ ఎలక్ట్రాన్స్. అవి నెగెటివ్ చార్జ్‌తో ఉన్నాయి. రెడ్ కలర్‌లో ఉంది చూసారా? అదంతా పాజిటివ్ చార్జ్. ఓకేనా? ఇతనేం చెప్తున్నాడంటే, ఈ పాజిటివ్ చార్జ్ అనేది యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది. సో, ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనే దాన్ని మనం పడ్డింగ్ అని అంటాం. అంటే ఎలా చెప్పొచ్చంటే, దీన్ని సపోజ్ ఒక వాటర్ మిలాన్ గనుక చూస్తే, వాటర్ మిలాన్ లోపల సీడ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ సీడ్స్‌ని మనం ఎలక్ట్రాన్స్ అని అంటాం. రిమైనింగ్ రెడ్ కలర్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమంటాము అంటే ప్లమ్ అనొచ్చు, లేదా పడ్డింగ్ అని గూడా అనొచ్చు. ఓకేనా? దాని ఒక అదే రెడ్ కలర్ కంటెంట్ ఉంటుంది గదా! దాన్నంతా అతనేమో పాజిటివ్ చార్జ్‌తో ఆహ్, పోల్చాడు. మిగతాదంతా ఎలక్ట్రాన్స్ అనే దాన్నేమో సీడ్స్‌తో పోలుస్తున్నాడనమాట. ఓకేనా? మరి ఇతను చెప్పిన దాని ప్రకారం ఏం తెలుస్తుంది అనంటే, మోస్ట్ ఇంపార్టెంట్‌గా అతను చెప్పిందేమి లేదు. ఇవి ఏమని అంటున్నాడంటే, ఒక ఎలక్ట్రోస్టాటిక్ నేచర్‌లో ఉన్నయి అని అంటున్నాడు అంతే. ఎలక్ట్రోస్టాటిక్ బ్యాలెన్సింగ్‌కొస్తుంది ఇది. ఎలక్ట్రోస్టాటిక్ బ్యాలెన్సింగ్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఎవరు? జేజే థామ్సన్ చెప్తున్నారు. సో, ఈ మోడల్ కూడా కొన్ని కొన్ని కేసెస్‌లో ఫెయిల్ అయినాయి. దీని తర్వాత వస్తాయి. ఓకేనా? మరి ఈ జేజే థామ్సన్ మోడల్‌ని ఇంకొక పేరేంటంటే ప్లమ్ పడ్డింగ్ మోడల్ అనొచ్చు. లేదా రెజైన్ పడ్డింగ్ అనొచ్చు. RAISIN రెజైన్ పడ్డింగ్ మోడల్ అనొచ్చు. PUDDING. ఓకేనా? రెజైన్ పడ్డింగ్ మోడల్ అని కూడా అనొచ్చనమాట. లేదా వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అనొచ్చు. వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అంటాం అనమాట. ఇవన్నీ జేజే థామ్సన్ చెప్పిన అటామిక్ మోడల్‌లో ఒక అటామిక్ మోడల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత కొంచెం ఇది ఇక్కడి నుంచి మోడర్న్‌గా ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చే మోడల్స్ జాగ్రత్తగా గమనించాలి. రూదర్‌ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనొచ్చు. లేదా దీన్ని మనం న్యూక్లియర్ మోడల్ అని కూడా అనొచ్చు. ఇతను ఏం చేసాడు అంటే, చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ పాజిటివ్ అనేది చాలా వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. మొత్తం యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ ఇక్కడ పాజిటివ్ అనేది ఎక్కడా నీకు డిస్ట్రిబ్యూట్ జరగల. ఓన్లీ సెంటర్ ఆఫ్ ద ఏదో చూపిస్తుందనమాట. ఇలా ఇతను ఎలా కనుక్కున్నాడంటే బై గోల్డ్ ఫాయిల్ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ప్లేస్ చేశారు. ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అనమాట. ఓకేనా? ఏదో ఒక ఆల్ఫా రేస్‌ని పాస్ చేస్తున్నాడు. ఆల్ఫా రేస్‌కి పాజిటివ్ చార్జ్. ఓకేనా? ఆ పాజిటివ్ చార్జ్ ఎప్పుడైతే ఈ గోల్డ్ ఫాయిల్ మీదకి పాజిటివ్ రేస్ పాస్ అవుతున్నాయో, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫాయిల్ లోపల నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఈ ఔటర్ లేయర్ ఉన్న దాన్ని ఏమంటామంటే ఫ్లోరోసెంట్ అని అంటాం. ఫ్లోరో ఫ్లోరోసెంట్. దేనితో తయారు చేసాము అంటే జింక్ సల్ఫైడ్‌తో తయారు చేసాం. ఓకేనా? ఇవన్నీ మనకి దీనికి స్ట్రైక్ అయినప్పుడు ఇది కొంచెం కలర్ అనేది కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆల్ఫా రేస్ ఈ గోల్డ్ ఫాయిల్‌లో సెంటర్‌లో గనక పాస్ చేస్తే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకేనా? ఇతనేం చెప్తున్నాడంటే, ఇది సపోజ్ ఈ గోల్డ్ ఫాయిల్‌నే మనం ఒక యాటమ్ అనుకుందాం. మోస్ట్ ఆఫ్ ద యాటమ్ అంతా ఎంప్టీగానుందండి. బట్ సమ్ హార్డ్ మెటీరియల్ ప్రెజెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది యాటమ్.
ఆ సెంటర్ ఆఫ్ ది యాటమ్‌లో ఏదో కొంత హార్డ్ మెటీరియల్ ఉంది. ఓకేనా? ఆ హార్డ్ మెటీరియల్ ఉన్నప్పుడే నాకు బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అంటున్నాడు. ఇదిగోండి ఒక రే అనేది ఇలాగ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అంటున్నాడు. ఎందుకు అలా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనంటే, దాని లోపల సెంటర్ ఆఫ్ ది మాస్ ఏదో ఒకటి నాకు తగులుతుంది. దాని పేరే నేను న్యూక్లియస్ అని అంటున్నాను. ఏమంటున్నారంటే రూదర్‌ఫోర్డ్ దాని పేరు న్యూక్లియస్ అని అంటున్నాడు. ఎందుకు మరి అది రిఫ్లెక్ట్ అవుతుంది అనంటే న్యూక్లియస్‌కి పాజిటివ్ చార్జ్. ఓకేనా? న్యూక్లియస్‌కి ఏ చార్జ్ ఉంటుంది? పాజిటివ్ చార్జ్. నేను పంపిన ఆల్ఫా రేస్ పాజిటివ్ చార్జ్. లైక్ పోల్స్ రిపల్స్ ఈచ్ అదర్. ఓకేనా? లైక్ పోల్స్ ఏమవుతున్నాయి మనకి రిపల్స్ అవుతాయి. అందువల్ల ఇది మనకి ఒరిజినల్ పాత్ నుంచి ఎప్పుడైతే రే అనేది వస్తుందో, అది సెంటర్ ఆఫ్ ది ఫాయిల్‌కి ఎప్పుడైతే తగులుతుందో, అది మనకి రిఫ్లెక్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది రూదర్‌ఫోర్డ్ మోడల్ ద్వారా, గోల్డ్ ఫాయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మరి అలా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కారణం ఏంటి అనంటే, ఆ సెంటర్ ఆఫ్ ది గోల్డ్ ఫాయిల్‌లో లేదా సెంటర్ ఆఫ్ ది యాటమ్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ న్యూక్లియస్ అని అంటున్నాడు. ఓకేనా? మరి ఇప్పుడు రేడియస్‌ల గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఇది యాటమ్. ఓకేనా? దీని సెంటర్ లోపల ఇది న్యూక్లియస్ అని అంటున్నాను. మరి ఎవరి రేడియస్ పెద్దది, ఎవరి రేడియస్ చిన్నది అంటే న్యూక్లియస్ రేడియస్ చాలా చిన్నది అని అర్థం. ఓకేనా? స్మాల్ అని అర్థం. న్యూక్లియస్ యొక్క రేడియస్. యాటమ్ రేడియస్ దీని మీద కంపేర్ చేసుకుంటే లార్జ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చాను చూడండి. రేడియస్ ఆఫ్ యాటమ్ వచ్చేసి 10⁻⁻10 మీటర్స్. దాన్ని మనం సెంటీమీటర్స్‌లో గనక మార్చుకుంటే 10⁻⁻8 సెంటీమీటర్స్‌లోకి చెప్పొచ్చు. అదే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ గనక మాట్లాడుకుంటుంటే అది సెంటీమీటర్స్‌లో మీటర్స్‌లో అయితే 10⁻15 మీటర్స్. అదే సెంటీమీటర్స్‌లో అయితే 10⁻−13 సెంటీమీటర్స్. మరి రేడియస్ ఆఫ్ యాటమ్ న్యూక్లియస్ కంటే ఎన్ని టైమ్స్ బిగ్గర్‌గా ఉందనేది చూద్దాం. అది ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ చూద్దాం. దాన్ని ఎలా చెప్పొచ్చంటే సైజ్ అంటే నథింగ్ బట్ రేడియస్ వస్తుంది. సైజ్ ఆఫ్ యాటమ్ బై సైజ్ ఆఫ్ న్యూక్లియస్. ఓకేనా? సైజ్ ఆఫ్ యాటమ్ సెంటీమీటర్స్‌లో గనుక మాట్లాడాం కాబట్టి లాస్ట్‌లో 10⁻8 బై ఇది వచ్చేసరికి 10⁻13 క్యాన్సిలేషన్ చేస్తే ఓకేనా? పైకి వెళ్ళి క్యాన్సిల్ గనక చేస్తే ఇది 10⁵ వస్తుంది. అంటే రేడియస్ ఆఫ్ యాటమ్ న్యూక్లియస్ కంటే ఎన్ని టైమ్స్ బిగ్గర్‌గా ఉందంటే 10⁵ టైమ్స్ బిగ్గర్‌గా ఉందన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. యాటమ్ ఈస్ 10⁵ టైమ్స్ బిగ్గర్ దెన్ న్యూక్లియస్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రూదర్‌ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్‌లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. ఈ రూదర్‌ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే, ఈ రూదర్‌ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ టు ఎక్స్‌ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. యాటమ్ యొక్క స్టెబిలిటీని చెప్పలేకపోతుంది. ఓకేనా? స్టెబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్ ఇలా గనక ఉంటే అవి స్టెబిలిటీలో ఉంటాయి. ఓకేనా? అలా ఎందుకు ఉంటున్నాయో చెప్పలేకపోయింది రూదర్‌ఫోర్డ్ మోడల్. తర్వాత నెక్స్ట్ అగైనెస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా? సారీ, లా ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్. ఓకేనా? ఆ ఎలక్ట్రోడైనమిక్స్ అంటే తెలియాలి మనకి. ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గనక అప్లై చేసినప్పుడు డిఫ్లెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అవి ఎందుకు జరుగుతున్నాయో చెప్పలేకపోతుంది. ఎలక్ట్రోడైనమిక్స్ అంటేనే అంతే. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు డిఫ్లెక్షన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ డిఫ్లెక్షన్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా ఈ రూదర్‌ఫోర్డ్ మోడల్‌లో చెప్పలేకపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తుందో మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ వెయిట్ ఎ మినిట్. సపోజ్ మనం ఒక యాటమ్ తీసుకుందాం. ఓకేనా? ఈ యాటమ్ లోపల దీన్ని మనం ఎలక్ట్రాన్ అంటున్నాం. ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నంత సేపు ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీని లూజ్ అయిపోవాలి. ఓకేనా? ఎలక్ట్రాన్ లూజెస్ ఎనర్జీని లూజ్ అయిపోయి లోపలికి వచ్చేసేయాలి న్యూక్లియస్ లోపల దగ్గరికి. ఓకేనా? కానీ అది జరగట్లేదు. ఓకేనా? అది కూడా చెప్పలేకపోయింది. ఎలాగా ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ వైల్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ లూజింగ్ సమ్ ఎనర్జీ. ఓకేనా? అది ఎందుకు జరుగుతుంది? లూజ్ అయ్యి లోపల పడాలి. ఫాల్ టు ది ఏం చెప్తామంటే ఫైనల్లీ ఇట్ మస్ట్ ఫాల్ ఇంటూ ది న్యూక్లియస్. కానీ అది ఎందుకు జరగట్లేదో చెప్పలేకపోతుంది. కానీ ఇక్కడ జరగట్లే అలాగా. ఎంతసేపు ఇప్పుడు మనం ఉన్నాము. మనం ఏదన్నా ఒక దాన్నేమంటాము మ్యూజిక్ చైర్ అని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం.
చాలా వరకు గమనించండి. రింగ్ చుట్టూ మనం తిరుగుతా ఉంటారు. సపోజ్ ఇక్కడ ఒక చైర్ పెట్టేసి మనం ఆడతా ఉంటాం. ఓకేనా? దీని చుట్టూ కొంతమంది పరిగెడుతున్నారు అనుకుందాం. ఓకేనా? జనరల్‌గా వీళ్ళు పరిగెత్తినంత సేపు వీళ్ళ ఎనర్జీ గెయిన్ అవుతారా? లూజ్ అవుతా ఉంటారా? పరిగెత్తినంత సేపు మనకి ఎనర్జీ అనేది లూజ్ అవుతా ఉంటది. ఫైనల్‌గా అల్టిమేట్‌గా వీళ్ళేమవుతారు? వచ్చేసి ఆ కుర్చీ మీద కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోతారు. ఓకేనా? అదే సేమ్ దీనికి అప్లై చేసినప్పుడు ఇలా పడట్లేదు వాళ్ళొచ్చి. అంటే ఎలక్ట్రాన్ అనేది వచ్చి ఆ న్యూక్లియస్ మీదకి పడట్లేదు. అదెందుకు జరుగుతుందో అలా ఎందుకు జరగట్లేదో చెప్పలేకపోయాడు రూదర్‌ఫోర్డ్. నెక్స్ట్ ఈ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అంటే దాని గురించి పెద్దగా ఏం లేదండి. నెగెటివ్ చార్జెస్, పాజిటివ్ చార్జెస్. సేమ్ స్టెబిలిటీ గురించి ఎలాగైతే మాట్లాడుకున్నామో, ఈ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అంటే ఆ నెగెటివ్, పాజిటివ్ చార్జెస్ ఎలా వస్తున్నాయి అనేది చెప్పలేకపోయాడు. ఓకేనా? ఎలా జరుగుతున్నాయని. నెక్స్ట్ హి కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆటమ్. ఓకేనా? ఆటమ్‌కి ఉన్న ఎనర్జీస్‌ని కూడా ఇతను చెప్పలేకపోతాడనమాట. ఓకేనా? ఓకేనా? హి కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ ది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఆటమ్ కాదు ఇది. ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవి రూదర్ఫోర్డ్ యొక్క డిఫెక్ట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డిఫెక్ట్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్ అంటే ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ అగైన్స్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోడైనమిక్స్ అండ్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫాలింగ్ ఈజ్ నాట్ హ్యాపెండ్ వైల్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. అది ఎందుకు జరగట్లేదో చెప్పలేకపోయాడు. నెక్స్ట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. నెక్స్ట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవి రూదర్ఫోర్డ్ యొక్క గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఆల్ఫా రేస్ని ఉపయోగించుకొని చేశాడు. ఓకేనా? ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కొంత ఎవిడెన్స్ మనకి ఏం తెలుస్తుందంటే ఫైనల్గా ఆ ఆటమ్ లోపల ఏదో కొంత మాస్తో కూడిన పార్టికల్ ఉంది. దాని పేరు న్యూక్లియస్ అని కొంతవరకు ఐడెంటిఫికేషన్ చేస్తాం అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇంకా మోడల్స్ ఉన్నాయి. అయితే దీని తర్వాత క్లాసెస్‌లో మనం ఏం నేర్చుకోవాలంటే అటామిక్ నంబర్ అంటే ఏంటి? మాస్ నంబర్స్ అంటే ఏంటి? అది నేర్చుకుందాం. థాంక్ యూ అండి.